సమ్మర్‌లో అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే, తాటి ముంజలు తినొచ్చా మేడం గర్భిణీ స్త్రీలు? యెస్. నేను డాక్టర్ కె. సవితారాణి, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. సమ్మర్‌లో దొరికే మనకి ఏ ఫ్రూట్స్ అయినా మనకి ఆ టైంలో మనకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే నేచర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో, తాటి ముంజలు అనేది హ్యాపీగా గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు. సో, ఈ గర్భిణీ స్త్రీలు ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ తాటి ముంజలు ఉంటాయి కదా, వీటిలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఈ గర్భిణీ స్త్రీలకు వేడి నుంచి, డీహైడ్రేషన్ నుంచి కాపాడడానికి ఇవి ఒక మంచి అమృత తుల్యం. సో, వీటిల్లో ఉండే కాల్షియం కానీ, పొటాషియం కానీ, మినరల్స్ కానీ, ఐరన్ కానీ గర్భిణీ స్త్రీకి ఎదుగుదల అవుతున్న బిడ్డకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్. సో, ఈ ముంజలలో ఉండే ఫైబర్ ఏం చేస్తుందంటే వాళ్ళకి జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. సో, అజీర్తి ఉన్న వాళ్ళకి, తర్వాత కొంచెం గర్భిణిగా ఉన్నప్పుడు ఒకారము, తినబుద్ధి కాకపోవడం అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు లేత ముంజలు చల్లగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి వికారము, వాంతులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఈ సమ్మర్లో తాటి ముంజలు తీసుకోవడం అనేది ఉపయోగకరమే, కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. 2-3 అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత మనకి రోడ్డు పైన దొరికినప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకొని, శుభ్రంగా ఉన్నవి ఫ్రెష్గా ఉండే లేత తాటి ముంజలు 2-3 పర్ డే తీసుకోవచ్చు. ఒకవేళ మనకి మార్కెట్లో దొరికే తాటి ముంజలు తీసుకున్నట్టయితే వాటిని శుభ్రంగా కడిగి తీసుకున్నట్టయితే మంచిది. లేత తాటి ముంజలు కాకుండా ముదిరిన తాటి ముంజలు తీసుకోవడము, ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే వాళ్ళకి పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అజీర్తి అయ్యే అవకాశం ఉంటుంది.